Hello everyone, welcome back to Success Mint Academy Body Language Series Episode 2. నేను మీ ప్రియాంక. ఒక్క లుక్తో కాన్ఫిడెన్స్ చూపించాలి అనుకుంటున్నారా? ఒక్క స్మైల్తో ఎదుటి వాళ్ళ నమ్మకాన్ని గెలవాలనుకుంటున్నారా? అయితే మీకు 2 టూల్స్ కావాలి. ఒకటి ఐ కాంటాక్ట్, ఇంకొకటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్. మీరు మాట్లాడేటప్పుడు కానీ వినేటప్పుడు కానీ ఎదుటి వాళ్ళ కళ్ళల్లోకి చూడటమే ఐ కాంటాక్ట్ అంటే. ఇది కాన్ఫిడెన్స్కి షార్ట్ కట్. క్లాస్ రూమ్లో కానీ మీటింగ్స్లో కానీ స్టేజ్ మీద కానీ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం వల్ల ఒక మంచి ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవుతుంది. కానీ జాగ్రత్త, ఐ కాంటాక్ట్ టూ మచ్ అయితే స్టేరింగ్ అంటారు. అది అన్కంఫర్టబుల్ లుక్ ఇస్తుంది. అదే టూ లిటిల్ అయితే నర్వస్నెస్ అనుకుంటారు. అది ఒక డిసానెస్ట్ లుక్ని క్రియేట్ చేస్తుంది. సో బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. ఒక 3 to 5 seconds ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేసిన తర్వాత స్లైట్లీ షిఫ్ట్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ 3 to 5 seconds అలా కంటిన్యూ చేయాలి. నెక్స్ట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. మీకన్నా ముందు మీ ఫేస్ మాట్లాడాలి. మీ ఫేస్లో స్మైల్ ఉందా? అది న్యాచురల్గా ఉంటుందా? ఎక్స్ప్రెషన్స్ అన్నీ న్యాచురల్గా ఇస్తున్నారా లేక రిజిడ్గా ఇస్తున్నారా? ఇవన్నీ కూడా మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. మీరు స్మైలింగ్ ఫేస్తో ఉంటే కాన్ఫిడెంట్ అండ్ ఫ్రెండ్లీ అనుకుంటారు. అదే ఎక్స్ప్రెషన్లెస్ ఫేస్తో ఉంటే బోల్డ్ అండ్ స్కేర్డ్ అనుకుంటారు. అదే ఓవర్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తే డ్రామాటిక్ అండ్ ఫేక్ అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడుగుతారు. అలాంటప్పుడు మీరు ఒక చిన్న స్మైల్తో మీ ఆన్సర్ స్టార్ట్ చేయండి. టోటల్ ఇంటర్వ్యూ ఫ్రెండ్లీ అండ్ పాజిటివ్ టోన్ సెట్ అయిపోతుంది. వీడియో కాల్స్లో కెమెరాని డైరెక్ట్గా చూడటం వల్ల ఐ కాంటాక్ట్ అనేది మెయింటైన్ అవుతుంది. ఒక మిర్రర్ ముందు కానీ సెల్ ఫోన్ కెమెరా ముందు కానీ నుంచొని మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఒకసారి చెప్పుకోండి. ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయండి. న్యాచురల్ స్మైల్ ఇవ్వండి. ఇదంతా చేస్తూ ఒక వీడియో రికార్డ్ చేసుకోండి. అదంతా మీరు అబ్జర్వ్ చేయండి. మీరు న్యాచురల్గా స్మైల్ ఇస్తున్నారా? నర్వస్నెస్ ఫీల్ అవుతున్నారా? అంతా బాగుందా లేదా? పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అనేది మీకే అర్థమవుతుంది. మీ ఐ కాంటాక్ట్ అండ్ స్మైల్ ప్రాక్టీస్ ఎలా జరిగిందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక టాపిక్తో కలుద్దాం. ఈలోపు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.